నా యేసయ్యకి ఈ గొప్ప అవకాశం ఇచ్చిన నా యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన జేఎస్ఎం మినిస్ట్రీస్ నుంచి జోసెఫ్ అన్నయ్యకి దేవుని పేట వందనాలు. తన పనిలో ఇంకా అభివృద్ధిని కలిగజేసి దేవుడు ఇంకా ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా దేవుని పేరిట పరిశుద్ధులందరికీ కూడా నా దేవుని పేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో ఎండ్ అయినంత వరకు కూడా దేవుని ఆరాధించి మహిమపరుస్తారని, మీతో నాతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారని నేను ఆశిస్తున్నాను. నేను నా పేరు నీలవేణి, పార్వతీపురం నుంచి ఎంనేజర్ మిషన్ నుంచి చేస్తున్నాను. మా సంఘ కాపరైన సన్ని మాథ్యూ గారికి దేవుని పేట వందనాలు. నన్ను ఇలా ప్రోత్సహించి నన్ను బలపరిచిన సన్నీ మాథ్యూ గారికి దేవుని పేట వందనాలు. అలాగే అతని సతీమణి అయిన రజనీ సన్ని గారికి దేవుని పేట వందనాలు. ఇంకోసారి ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా హల్లెలూయా హల్లెలూయా. ప్రభా దేవా యేసయ్య తండ్రి, దేవా మాకు ఈ గొప్ప అవకాశాన్ని దయచేసినందుకు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఇదిగో ప్రభా యేసయ్య నాయన తండ్రి, దేవా ప్రభా నీ స్తుతిని ప్రభా తండ్రి నిన్ను ఆరాధించడం మాకు గొప్ప భాగ్యం కనుక ప్రభా తండ్రి ఈ సమయంలో ప్రభా తండ్రి మాతో సూటిగా మాట్లాడండి ప్రభా తండ్రి. మేము ప్రభా తండ్రి నీవే మమ్మల్ని నడిపించండి ప్రభా. దేవా తండ్రి దేవా నీ పేరుదాన్ని ప్రభా జ్ఞానం లేని దాన్ని వేసా తండ్రి. నీవే నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా నా నోటిని బోరగా వాడుకోమని ప్రభా తండ్రి దేవా వేడుకుంటున్నాను వేసా తండ్రి. ప్రభా తండ్రి ఇదిగో దేవా చూస్తున్న వారు అందరూ కూడా కావాల్సిన మాటలను నీవే దయచేయి ప్రభా తండ్రి. నా జ్ఞానం కాదు ప్రభా తండ్రి, పరలోకపు జ్ఞానాన్ని దేవా దయచేయమని ఇదిగో ప్రభా తండ్రి వీడియో చూస్తున్న వారు అందరినీ ప్రభా తండ్రి దీన్ని ప్రోత్సాహపరిచిన వారిని ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ దేవుడు గొప్ప ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడిని ఒక చిన్న స్తుతి ఆరాధనతో స్టార్ట్ చేద్దాం. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో వేచి క్రీస్తునందు సంగమందు నిలిచి ఉందుము. వెయ్యి కళ్ళతో వేల కళ్ళతో
దేవుని వాక్యం చేత సరిదిద్దుకోవాలి అనేసి ఈరోజు నేను కోరుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పవలసిన అంశం ఏంటంటే మనవి అనమాట. మనం ప్రార్థించినప్పుడు దేవునికి మనం అన్నీ చెప్పుకుంటాం, కానీ మనవి అనేది ఏంటంటే మన మనసులో ఏదైతే బాధ ఉంటుందో అది మనవి అని అంటారు కదా. అలాగా ఈరోజు మనవి అనే అంశం మీద నేను మాట్లాడబోతున్నాను. మనవి అంటే దేవుడు ఎవరు మనవి విన్నారు అని బైబిల్లో మనం పొందుపరిచారు. బైబిల్లో పొందుపరిచినవన్నీ మనకి ఎందుకంటే దేవుడు ఆ ఆత్మీయంగా మన ఎదగాలి అనేసి బైబిల్లో మనకి రాసి పెట్టారు. ఎందుకంటే చాలా ఈ బైబిల్లో అంశాలన్నీ కూడా మన కోసం మనం ఎలా జీవించాలి అన్నది. నువ్వు ఎలా జీవిస్తున్నావు నాకు తెలియదండి అనడానికి లేదు. బైబిలే మన అడ్రస్. బైబిల్లోనే మనం అంతా కూడా బైబిల్ చదువుకోవాలి, బైబిల్ ప్రకారం జీవించాలనేసి దేవుడు చెప్పారు. కాబట్టి ఇందులో ఉన్న వాక్యాలు మన జీవితానికి సరిదిద్దుకోవాలి. వాక్యం అనేది త్రోవకు వెలుగై ఉంది కాబట్టి మనం వాక్యం చదువుకుందాం. 1 యోహాను 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని అనున్నది. చూసారా, ఈ వాక్యంలో ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునది అని అనమాట. అంటే చూసారా, మన ధైర్యం ఏంటంటే మన క్రిస్టియన్స్ అంటేనే ప్రార్థన, మన క్రిస్టియన్ అంటేనే మన దేవుడు అంటేనే మన ధైర్యం. ఆ ధైర్యం ఏంటంటే మనం ఏది అడిగినా సరే దేవుడు మనకు దయచేస్తారని ఆ వాక్యంలో ఉంది. చూసారా, ఏది అడిగినను దేవుడు ఇస్తాడు. కానీ అక్కడ ఏముందంటే ధైర్యం ఏదనగా దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తారు అనేసి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఏంటి, మన చిత్తాలు కాదనమాట, మన ఇష్టాలు కాదు, ఈ లోకానుసారమైన ఇష్టాలు కాదు. దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినా సరే దేవుడు ఇస్తారు అని ఈ వాక్యంగా చెప్పారు. అయితే మనం ప్రార్థిస్తున్నప్పుడు గట్రా మనకి చాలాసార్లు ఏంటి దేవుడు నా మనవి ఆలకించట్లేదు, ఇంకా ఎంతకాలం ఇంకా ఓపిక పట్టాలి అని ప్రార్థనలో విసుగక అలయక ప్రార్థన చేస్తే, ఎడతెగక ప్రార్థన చేస్తే సమయం ముందు ఒక యుక్త కాలం ముందు దేవుడు కార్యం జరిగిస్తారు. అది మనం ఈ మనవి అన్నదనమాట. ధైర్యం చిత్తానుసారంగా దేవుడు అడ. ఇక్కడ మన బైబిల్లో చూసుకున్నప్పుడు ఎంతమంది ఎవరు మనవి దేవుడు విన్నారు, ఎవరు మనవి అంగీకరించారు అని అంటే, ఫస్ట్ మనం ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ మనల్ని దేవుడు అంగీకరించాలి. మనల్ని అంగీకరించాలి అంటే మన తప్పుదములను ఒప్పుకోవాలి. కప్పుకోకుండా ఒప్పుకొని ఎప్పుడు దేవుని సన్నిధిలో విధేయతతో దేవునికి లోపడి ఎప్పుడు ప్రార్థిస్తామో అప్పుడు అనమాట దేవుడు మన మనవి వింటారు. అలాగే బైబిల్లో కొంతమంది చూపించారనమాట ఎవరు మనవి వింటున్నారు అని అంటే, ఫస్ట్ 1 సమూయేలు 7:7 ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు విన్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలు విని ఫిలిష్తీయులకు భయపడి మా కొరకు ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసెను. వీళ్ళు చూసారు, ఇశ్రాయేలుకి దేవుడు ఎన్నో ఇశ్రాయేల్ పక్షంగా ఎన్నో కార్యాలు చేశారు. దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎంతో కృపను చూపించారు. అయినా సరే వాళ్ళు ఏంటి, లోబడినల్లని ప్రజలు అనమాట, వెనక్కి తిరిగే స్వభావం. కాబట్టి వాళ్ళు ఏంటంటే మనం కూడా కొన్ని రోజుల్లో లోకానుసారంగా మనం బాగా ఉన్నప్పుడు దేవుడు గుర్తురారు. కానీ ఏదైనా మనకు కష్టం వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు మాత్రం వెంటనే దేవుడా ఏంటి అని అంటే మనం కూడా ఇశ్రాయేల్ ప్రజలు మన లోబడాలి, దేవునికి విధేయత కలిగి ఉండాలని దేవుడు ఈ వాక్యాన్ని ఇక్కడ పొందుకొచ్చారు. చూడండి, ఇశ్రాయేలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు, చూసారు మిస్పాలో ఇశ్రాయేలు ఉన్నారనమాట. అది విన్నారు, ఇశ్రాయేల్ని ఎలాగైనా సరే యుద్ధం చేద్దాము, వారితో ఓడించి మనం గెలిచేద్దాము అని అనేసి. అప్పుడు ఫిలిష్తీయుల సర్దార్లు ఇశ్రాయేల్ మీదకి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేల్ విని ఫిలిష్తీయులకు భయపడి మా కొరకు ప్రార్థన చేయడం మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిన. ఎవరి వద్ద? సమూయేలు వద్ద. సమూయేలు వద్ద ఎందుకు సమూయేలు దగ్గర మాత్రమే మనవి చేశారు అని అంటే, ఎందుకంటే ఇప్పుడు మనందరం ప్రార్థన చేస్తాం, కానీ మనలో పాపం ఉంటుంది. ఇప్పుడు దైవజనులు అని అంటే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరిస్తారనే కదా మనం ప్రార్థన చేయండి. ఇప్పుడు దేవుడు చెప్పారు, సమాజంగా ఎందుకు కూడమన్నారు అంటే, మనం ఒప్పుకోవాలి నచ్చుకోవచ్చు, పక్కన ఉన్న వారు ఒప్పుకోవాలి నచ్చుకోవచ్చు. మన ప్రార్థన అవసరత ఏది ఉందో అది అందరికీ చెప్పినప్పుడు, సమాజంగా కూడినప్పుడు ఒకరైనా సరే మన కోసం చాలా ప్రార్థించే వాళ్ళు ఉంటారు. మన ఒప్పుకోలు కాకపోయినా ఇంకొకరు ఒప్పుకోలు నచ్చి దేవుడు అద్భుత కార్యాలు చేస్తారనమాట. అందుకే ఇక్కడ ఏంటి, ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు మా కొరకు ప్రార్థన చేయడం మానవద్దు అని అనేసి సమూయేలు వద్ద మనవి చేశారనమాట. ఇంకో అంశాన్ని చూద్దాం. ఆదికాండం 30:17 దేవుడు లేయా మనవి వినను గనుక ఆమె గర్భవతి యాకోబునకు 5వ కుమారుని కనెను. చూసారా, దేవుడు లేయా మనవి విన్నారనమాట. చూసారా, ఇక్కడ సమూయేలు వద్ద మనవి ఇశ్రాయేలు చేసుకుంటే, ఇక్కడ దేవుడు లేయా మనవి విన్నారనమాట. ఇంకో 3వ అంశాన్ని నిర్గమకాండం 34:9
మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీ కటాక్షం కలిగిన యెడల నా మనవి ఆలకించుము అని ఉంది. చూసారా ఎంత మంచి మాట కదా, ఎంత విధేయత, ఎంత లోబడి మోషే ఉన్నారు కదా. మోషే చేత ఎన్నో అద్భుత కార్యాలు చేశారు దేవుడు. ఇశ్రాయేల్ వాళ్ళు మోషే అద్భుత కార్యాలు చేస్తున్నారు అని అనేసి అతనికి పూజేసి దండేసి అలాగే హిందూ ఆచారాల ప్రకారం సాంప్రదాయ ప్రకారం చేసేసేవారేమో. కానీ మోషే పక్షంగా ఎవరున్నారు ఆ కార్యాలు చేసే అతని వ్యక్తి ఎవరంటే యేసయ్య అన్నమాట. యేసయ్యకి అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి మోషే కూడా వాళ్ళు చెప్తున్నారు అనమాట. అప్పుడు మోషే వాళ్ళ తరపున ఇశ్రాయేలు తరపున ప్రార్థన చేసి, మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీకు కటాక్షం కలిగిన యెడల నా మనవి ఆలకించుము అని అనేసి దేవుడు ఈ వాక్యంలో మోషే చెప్తున్నమాట. అంటే 3 మనవిలు అనమాట. ఫస్ట్ది ఏంటంటే ఇశ్రాయేలు సమూయేలు యుద్ధ మనవి చేసుకున్నారు. ఆదికాండంలో చూస్తే లేయా మనవి దేవుడు విన్నారు. నిర్గమకాండంలో చూస్తే మోషే నా మనవి విను ప్రభువా అనేసి దేవుణ్ణి వేడుకుంటున్నారు అనమాట. ఇలాగా మనం ఎవరికి ఇప్పుడు ఇశ్రాయేల్ అయితే ఎవరికి భయపడుతున్నారు? దేవునికి భయపడట్లేదు. కానీ ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి దేవుని విస్మరించి వాళ్ళు ఎవరికి భయపడుతున్నారంటే ఫిలిష్తీయులకి భయపడుతున్నారు అనమాట. కానీ అప్పుడు ఎవరికి భయపడు మనుషులకి ఎన్ని ఆశ్చర్యకార్యాలు వాళ్ళకి ఎంత కృప చేసినా సరే ఇశ్రాయేలు అనమాట దేవుని మీద ఆధారపడలేదు. అందుకు వాళ్ళ విన్నపం ఏంటంటే సమూయేలుకి మనవి చేశారు. అప్పుడు దేవుడు సమూయేలు మనవి విన్నారనమాట. యథార్థమైన ప్రార్థన విన్నపం చేస్తే యేసుప్రభు వారు నీ కొరకు నా కొరకు నిలిచి ఉన్నారని ఈ వాక్యం ద్వారా మనము నమ్మాలన్నమాట. ఆదికాండంలో చూసారా లేయా మనవి అనమాట. ఎందుకు లేయా మనవి విన్నారు? లేయా ఎంత సీక్రెట్ తనకు అనుకుందో చూసారా. తనకి సీక్రెట్ తెలుసు ఏంటి, దేవుని దగ్గర నీతి సూర్యుడైన యేసయ్య దగ్గర మనం చేసుకుంటే తనకి ఆ జవాబు వస్తుందని తనకి తెలుసు. లేయాకి ఆ సీక్రెట్ తెలిసిపోయింది కాబట్టి దేవుడి దగ్గర లేయా మనవి చేసుకుంది కాబట్టి దేవుడు లేయా మనవి విన్నారనమాట. ఆయన సృష్టికర్త కనుక ఆయన నుండి ఏది పొందుకోవాలో తెలుసు లేయాకి. అసలు ఏది అడగాలో దేవుని దగ్గర నుంచి అది అడగాలి. ఎన్నోసార్లు మనం చర్చికి వస్తాం, ఎన్నోసార్లు ప్రార్థన ఉంటాం, కానీ మనం ఏది అడగాలో అది తెలీదు. దేవుని చిత్తానుసారంగా అడగాలి అనేసి యోహాన్లో ముందే చూసుకున్నాం కదా. అలాగా దేవుని చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు దేవుడు మన మనవి వింటారనమాట. ఏ అవసరత ఇప్పుడు లేయానే చూసుకోండి, తనకి గర్భం లేదు, అదే గర్భఫలం లేక దేవుడి దగ్గర మనం చేసుకుంటుంది అనమాట. అప్పుడు చాలా మంది దూషించుంటారు. అనేకుల ముందు సిగ్గుపరిచిందేమో ఆ అవసరత, నిందలు పాలు చేసిందేమో ఆ అవసరత, అవమానాలని శ్రమలను పాలు చేసిందేమో. అందుకు ఏంటి ఎవరి దగ్గర మనం చేసుకుంది? యేసయ్య దగ్గర మనం చేసుకుంది. ఇక మనం ఎవరి దగ్గర మనం చేసుకుంటున్నాం? మన అవసరతలు, ఎవరు చేయలేని అవసరతలు మన యేసయ్య చేస్తారు. ఈరోజు సహోదరి సహోదరుడా, ఈరోజు వినండి దేవుని వాక్యం మనం బలపరచుంది. 8000 వాగ్దానాలు మన బైబిల్లో ఉన్నాయంటే ఆ దేవుడు ఒత్తిడి రాలేదు, నీకు నా కోసమే రాశారనమాట. సో ఈరోజు ఏది అడగాలో దేవుని చిత్తానుసారంగా మనం అడుగుదాం. మన ఇష్టాన్ని దేవుని చిత్తంగా ఎప్పుడు మార్చకూడదు. దేవుని ఇష్టమే మన చిత్తంగా మార్చుకోవాలన్నమాట. అప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. చూసారా, 5వ కుమారుని యాకోబునకు కానీ లేయా మనవి చేసుకోవాలి అని మనం చేసుకుంది దేవునికి. అలాగే దేవుడు ఏంటి, లేయా మనవి విన్నారు, గర్భవతి అయ్యి యాకోబునకు 5వ కుమారుని కనెను. ఎందుకంటే తన సృష్టికర్త కాబట్టి తన దగ్గర అన్ని పొందుకోగలరు కాబట్టి లేయా గ్రహించింది. ఈరోజు నువ్వు నేను గ్రహిస్తున్నామా? ఏదైనా అవసరం వచ్చినప్పుడు బాగా ఉండి అవసరం అయిపోయాక దేవుని విసర్జించి అలా ఉంటున్నామా? అలా ఉండకూడదు అనమాట. దేవునికి ఎప్పుడు ఇష్టల వలె ఉండాలి. నిర్గమకాండంలో చూడండి, మోషే త్వరపడి నేల వరకు తల ఉంచుకొని నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీకు కటాక్షం కలిగిన యెడల నా మనవి ఆలకించుము అన్నారు. చూసారా, మోషే ఎంత దీనత్వం కదా, నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా నా మీద కటాక్షం కలిగిన యెడల నా మనవి ఆలకించు అని అన్నాడు. మన మీద ఎలా ప్రార్థన చేస్తాం? దేవుడు అది చెయ్యి, ఇది చెయ్యి, చేస్తావా చేయవా అని అనుకుంటాం కదా. అలాగే అనమాట, దేవుడి దగ్గర మనం లోబడాలి. దేవుని దగ్గర లోబడి విధేయత కలిగి మనం ఉండాలి. అప్పుడు అంటున్నాం అనమాట. ఆ నిర్గమకాండంలో చూడండి, దేవుని కృప, దేవుని శక్తి ఇక్కడ ఉందన్నమాట. ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఎంత మాత్రం దోషులను నిర్దోషులుగా ఎంచక. చూసారా, తను అందరికీ కృప చూపుచున్నవాడే కానీ దోషులను నిర్దోషులుగా ఎంచక. అంటే దోషులు
తప్పు చేసేసి ఆ తర్వాత ఇలా చేస్తున్నాము అనడానికి లేదు కదా. అందుకు దేవుడు చూసారా, ఆ మోషే ఇశ్రాయేల్ పక్షాన వ్యాజ్యం దేవునికి మనవి చేసుకున్నారనమాట. మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, నా ప్రభువా, నా మీద కటాక్షం కలిగేలా నా మనవి ఆలకించు, దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావాలను అని అనేసి మోషే అనమాట ఇశ్రాయేల్ పక్షంగా మనవి చేసుకున్నారు. ఏంటంటున్నారు, వీళ్ళు లోబడిన ప్రజలు అనమాట, లోబడిన వాళ్ళని ప్రజలు ఇశ్రాయేల్ అనమాట. దేవునికి ఎప్పుడైనా విధేయత చూపించారా? అసలు ఇశ్రాయేల్కి ఎంత కృప చూపించే దేవుడు అంటే 6 నేళ్ల పైన నడిపించే దేవుడు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నడిపించిన దేవుడు. కానీ వాళ్ళు దేవునికి లోబడలేదు. మా దోషమును పాపమును క్షమించి మమ్మల్ని స్వాస్థ్యంగా చేసుకున్నామనను అనేసి మోషయ్యే మనవి చేశారు. అప్పుడు దేవుడు వారి ప్రార్థన విన్నారు. చూసారా, లేయా మనవి దేవుడు విన్నారు. అక్కడ ఇశ్రాయేలు ఫిలిస్తీన్లకు భయపడి సమూయేలు మనవి చేసుకున్నారు. అది దేవుడు ఆ మనవిని అంగీకరించారు. ఆది కాండంలో చూస్తే లేయా మనవి, నిర్గమ కాండంలో చూస్తే మోషే మనవి కూడా దేవుడు విన్నారనమాట. ఈ కాలంలో మనం ఎవరికి లోబడుతున్నాము? ప్రతిదినం మన జీవితంలో అయితే ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే మన శరీరంలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. మన శ్వాస, మన గుండె చప్పుడు, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని సృష్టించారు కాబట్టి దేవుడు ఎగ్జాక్ట్గా ఏ పని ఎక్కడ జరగాలి, అంటే మన శరీరంలో జరగాలని దేవుడు ఆల్రెడీ ఎలా నిర్మించారనమాట. ఎంత క్రియేటర్ కదా దేవుడు. అలాగే ఒకవేళ మనం దేవుడు లోబడట్లేదు, అదే మనలో మన శరీరంలో మన హార్ట్ అనమాట, ఈరోజు ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటాను అంటే మన పరిస్థితి ఏంటి? మన స్థితిగతులే మారిపోతాయి అనమాట. మన స్థితి ఏంటి, మన స్థానం ఏంటి మారిపోతుంది. అలాగే ప్రతిదినం కూడా మన జీవితంలో ఈ కార్యాలు ఎలా జరుగుతున్నాయి అంటే దేవునికి లోబడి 1 మినిట్ రెస్ట్ తీసుకుంటామని మన శ్వాస ఆగితే, అందుకనేసి మనం దేవునికి లోబడాలి, విధేయత కలిగి ఉండాలన్నమాట. మన ప్రభువారు ఆజ్ఞించిన ప్రకారం అవయవాళ్ళు వాటి పనులు చేస్తున్నాయి. ఈ సృష్టి కూడా దేవుని మాటకి లోబడి వాటి పనులు చేస్తున్నాయి కదా. అలాగే మరి దేవుని పోలికలో ఉన్న మనం దేవునికి లోబడుతున్నామా? ఏ విషయంలో దేవుణ్ణి ఎక్కువగా ప్రార్థించేసి ఆ తర్వాత విడిచిపెట్టేస్తున్నాం? ప్రతి దినము కూడా మనం దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుడు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నీ చుట్టూ నా చుట్టూ కంచి కాపుదలు ఉంచుతున్నారు కాబట్టి ప్రతిదినం కూడా దేవుని స్తుతించాలి, దేవుని మాటకి లోబడాలి, తన ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలన్నమాట. మన ప్రభువారు కూడా ఇలా లోబడిన ప్రజల కోసం కొన్ని కార్యాలు చేస్తారట. తను నమ్మిన వారి కొరకు, విశ్వసించిన వారి కొరకు, ఆశ్రయించిన వారి కొరకు కార్యాలు జరిగిస్తారు. దేవుని పట్ల విధేయత కలిగి జీవించాలి, ఆయనకు మనం లోబడాలన్నమాట. ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు. దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి కదా, సర్వశక్తుడు, నీతి సూర్యుడు, కృపగల దేవుడు, విమోచకుడు, రక్షకుడు అని చాలా ఉన్నాయన్నమాట. కానీ ఈరోజు ఏంటంటే మనం నేర్చుకునేది ఈ మనవి దేవుడు ఎవరిది వింటున్నారు అనేసి నేర్చుకున్నాం. ఇప్పుడు దేవునికి ఒక పేరు ఉందండి, దేవుడు నమ్మదగినవాడు అనమాట. నమ్మదగినవాడు అంటే ఆధారపడవచ్చు, ఆనుకోవచ్చు. ఈ దినాల్లో అపనమ్మకస్తుల మధ్యలో నమ్మదగినది ఏది లేని మనుషుల మధ్యలో మనం జీవిస్తున్నాము, ఉంటున్నాం. నమ్మదగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము అనేసి మనం ఇప్పుడు గ్రహించాలన్నమాట. బైబిల్లో ఉందండి, ఒకరినొకరు ప్రార్థన చేసుకోనండి, ఆదరించుకోండి, హెచ్చరించుకోండి, పురికొల్పుకొని జీవించండి, క్షమించుకోండి, ప్రేమించండి అని అన్నారు. కానీ ఎక్కడ కూడా ఒకరినొకరు నమ్ముకోనండి అని మాత్రం లేదు. ఎందుకంటే హృదయాంతరాన్ని ఎరిగిన దేవుడు మాత్రం. ఎందుకంటే బైబిల్లో ఇర్మియా గ్రంథంలో చెప్తున్నారు అనమాట, నాసిక రంధ్రంలో జీవముని ఏ మనిషిని నమ్మద్దు అంటాడు అనమాట. ఏంటి, మనుషుల్ని నమ్మద్దు అంటున్నాడు. ఎవరిని నమ్మంటున్నాడు? దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మన దేవుణ్ణే ఆశ్రయించాలి, దేవుణ్ణే నమ్మాలన్నమాట. ఇప్పుడు ఎవరు ప్రజలందరూ కూడా దేని చూసి నమ్ముతున్నారు? ఒకవేళ అన్యులైతే ఎప్పుడు తింటాము అవే దుస్తులు, వీటి కోసం లోకానుసారంగా జీవిస్తున్నారు. అదే క్రిస్టియన్స్ అయితే దేన్ని మనం దేవుడి మీద ఆధారపడాలన్నమాట. అసలు క్రైస్తవులు అంటేనే ప్రార్థన, ఆ ప్రార్థనని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అనమాట. ఆ ప్రార్థన మనం ఎప్పుడు కూడా విస్మరించాము అంటే ఆ రోజు మనకు దేవుడు చేసిన అద్భుత కార్యం, మనతో దేవుడు మాట్లాడాలనుకునేవి అవి మనం కోల్పోతున్నాము అని ఆలోచించాలి.
కానీ ఈ కాలంలో అనమాట మనం దేనిని నమ్ముతున్నామో అసలు దేవుణ్ణి మనం విసర్జించే రోజులు కూడా వస్తున్నాయి అనమాట. అసలు ఎవరు కూడా దేవుని మీద ఆధారపడటం లేదనమాట. దేవుడు నమ్మదగిన వాడు అని మనకు ఇచ్చారు కాబట్టి అసలు మనం దేనికి లోబడుతున్న, అందానిక, ధనానిక, లేక ఉద్యోగానిక, మనకున్న ఆస్తిపాస్తులను చూసి నమ్ముతున్నామా అనేసి గ్రహించాలి. ఉద్యోగంకి నమ్మాము అనుకుంటే ఈ రోజు ఎలాంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నామో మనకు తెలుసు కదా. ఎవరు తెలుసు, అది అందాన్ని నమ్ముతున్నామా? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అని అన్నారు. చనిపోతే ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. ఈ అందాన్ని నమ్మకూడదు. డబ్బుని నమ్ముతావా? డబ్బుని, ధనాన్ని మనం నమ్ముకుంటే అది ఈ రోజు ఉంటుంది, ఇంకో రోజు ఇంకో దగ్గర ఉంటుంది, అది ఎగిరిపోతుంది. దేన్ని కూడా మనం నమ్మకూడదు. ఓన్లీ దేవుడు చెప్పారనమాట, అందరినీ హెచ్చరించుకోండి ఇవన్నీ చెప్పారు. కానీ దేవుడు ఒకరినొకరు నమ్ముకోండి అని మాత్రం దేవుడు చెప్పలేదు. ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి అని చెప్పారు. ఆదరించుకోండి, హెచ్చరించుకోండి, ఇవన్నీ చెప్పారనమాట. తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడు కనుక అతనికే మనం చేయాలన్నమాట. అతనికే లోబడాలి. ఎందుకంటే కృప, ఈ శక్తి మనకి జీవన ఇచ్చారు అని అంటే అది ఓన్లీ యేసే అనమాట. ఇప్పుడు కొంతమంది అంటారు మేము ఎలా నడుచుకోవాలో మాకు తెలియదు, ఎలా బ్రతకాలో మాకు తెలియదు అనడానికి వీలు లేదనమాట. ఎందుకంటే దేవుడు పునరుద్ధానం అయ్యే ఉందనమాట. బైబిల్లో అన్ని పొందుపరిచారు. ఎలా జీవించాలో నేర్పించారు, ఎలా మనం నడుచుకోవాలో కూడా దేవుడు నేర్పించారు. కాబట్టి బైబిల్నే మనం పాటించాలన్నమాట. క్రొత్తగా జన్మించి నీ పాపం నిమిత్తం ప్రాయశ్చిత్త పడినప్పుడు పరలోక రాజ్యానికి చేరగలం. ఇప్పుడు మనం ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి చేరరు. తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో, వారి క్రియలు అవన్నీ చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరగలరు అనమాట. ఈరోజు మనం నిజంగా ఇప్పుడు చూస్తున్నట్టే మన పనుల వల్లే కదా, మన క్రియల వల్లే కదా యేసయ్య మన కోసం కిందకు వచ్చి మనుష్యునిగా మన కోసం మనతో పాటు జీవించి ఎలా జీవించాలో చెప్పారు. అసలు మనం చేసిన కార్యాల వల్లే కదా తనకు సిలువ వేయబడింది. అసలు నువ్వు నేనే కదా దేవుని చంపేసింది. అసలు తన చెక్కిల మీద పిడుగుద్దులు గుద్దించుకుంది. అది ఎవరు? నువ్వు నేను చేసిన పాపాల వల్లే కదా. ఇక నుంచి మనం ఆ పాపాలని విడిచిపెడదాం. విడిచిపెట్టి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుందాం. మన ఇప్పుడు కోవిడ్-19 వీటి కోసం ప్రార్థన చేయాలి. మనకు బాధ్యత ఇచ్చాడు దేవుడు. ఇంతవరకు ఎలాగో జీవించామేమో, ఇకపైన అయినా సరే దేవుడికి ఇష్టానుసారంగా మనం జీవిద్దాం. అప్పుడు దేవుడు ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళ మీద దేవుడు వారు చేసిన ప్రార్థన దేవుడు వింటారనమాట. ఇలాగా దేవుడు చూసుకున్నాడు. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశారనమాట. ఈరోజు మనం ఇలాగ స్థుతిస్తున్నామంటే నిజంగా ఇలాంటి మినిస్ట్రీస్ ఇవన్నీ వచ్చినాయి. ఎంతోమంది యవనస్తులు మనం చక్కగా ఉంటున్నాం. కానీ చాలామంది యవనస్తులు ఇదే సమయం చూసుకొని క్రైస్తవులైనా సరే చర్చికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి వారి పనులు చేసుకుంటున్నారేమో. కానీ వాళ్ళు దేవునికి లోబడాలి. అందరం దేవునికి లోబడితే దేవుని దగ్గర ఫ్రీగా మనకి కృప దొరుకుతుందండి. ఫ్రీగా ప్రేమిస్తున్నాడు దేవుడు. దేవుడు ఏమీ కోరుకోవట్లేదు మన దగ్గర. మన ఆస్తిపాస్తులు, మన బలి అర్పణలు కూడా దేవుడు కోరుకోవట్లేదు. మన హృదయాన్ని అడుగుతున్నాడు. కాబట్టి దేవుడికి ఈరోజు మాత్రం నువ్వు నేను హృదయాన్ని ఇద్దాం. దేవుని దగ్గర నుంచి బహుమతులు అన్నింటిని కూడా మనం తీసుకుందాం. దేవుడు ఇంతవరకు నడిపించారు. ఒక చిన్న సాంగ్ పాడుకొని ముందుకు నడుపు. హల్లెలూయా. మా గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో నన్ను నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు, వెలకట్టలేను ఆ ప్రేమకు. ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో.
దేవుని ఆరాధించడం కన్నా అత్యున్నతమైన కార్యం మరొకటి లేదు. ఇప్పుడు దేవుడు చూసారా, అసలు మనం నిజంగా ఇశ్రాయేలు వల్లే మనం ఉంటున్నాము మన జీవితాన్ని, లేక లేయా వల్లే మన జీవితాన్ని ఇప్పుడు మార్చుకుంటామని మన చేతుల్లోనే ఉందండి. దేవుడి నిత్య రాజ్యాన్ని చేరే వరకు కూడా ఎవరైతే ఎండింగ్ వరకు కూడా ఎవరైతే దేవుణ్ణి పట్టుదలతో దేవుని మీద ఆశ్రయిస్తారో వారిని మాత్రమే దేవుడు అనమాట ఆలస్యం చేయకుండా దేవుడు మన నిత్య రాజ్యంలో మనల్ని చేర్చుకుంటారు అనమాట. ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. రోమానియా, రష్యా ప్రాంతాలు అనమాట దేవుణ్ణి ఆరాధించడం అంత సాధ్యమైన పని కాదంట అక్కడ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవుడికి విరోధంగా ఉన్న మనుషులు కాబట్టి, మళ్ళాగా చాలా మంది క్రైస్తవులు అనమాట నిత్యం దేవుని వాక్యానికి మనం లోబడదామని దేవుడు నిత్యం స్తుతించేవారు ఉన్నారనమాట. వాళ్ళు ఏంటంటే అండర్ గ్రౌండ్లో అనమాట వాళ్ళు స్థలాలు ఎంచుకుంటారు అనమాట. ఎందుకంటే బయటన ఎవరైనా చూస్తే మళ్ళీ వాళ్ళు కూడా ప్రాబ్లం అవుతుంది, ఇంకా మమ్మల్ని చెరిపేస్తారు, చంపేస్తారు అని భయపడి వాళ్ళేంటి అండర్ గ్రౌండ్లో కూడా దేవుణ్ణి స్తుతించడానికి వారి స్థావరాన్ని ఏర్పరచుకున్నారనమాట. ఇప్పుడు అలానే చేస్తున్నారు. కానీ ఎవరికో ఒక వ్యక్తికి మాత్రం తెలిసిపోయింది అనమాట. వీళ్ళు చేస్తుంది ఎలా తెలిసిందో తెలియదు అనమాట. అది తెలిసి అతనేమో ఒక గన్ పట్టుకొని వచ్చి హ్యాండ్సప్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించాలి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉండండి, ఎవరైతే ప్రాణాలతో బ్రతుకుతామో అన్న వాళ్ళు వెళ్ళిపోండి అని అంటే అక్కడ 70 మంది ప్రజలు ఉన్నారనమాట. దేవుణ్ణి స్తుతించి ఆరాధిద్దాము అని అనేసి ఆ అండర్ గ్రౌండ్లో ఉన్నారనమాట. ఈ అబ్బాయికి తెలిసింది కాబట్టి అలాగా గన్ వచ్చేసరికి ఎవరైనా భయపడతారు కదా కొంతమంది అనమాట. కళ్ళు మూసి తెచ్చేలోగా ఎవరైతే ప్రాణాలు కావాలి అనుకుంటున్నారో వాళ్ళు బయటికి వెళ్ళిపోండి, వారిని ప్రాణాలతో విడిచిపెట్టేస్తాను, మిగతా వారిని మాత్రం చంపేస్తాను అని అన్నారనమాట. అందులో 70 మందిలో 30 మంది బయటికి వెళ్ళిపోయారనమాట. కళ్ళు తెచ్చి చూసేసరికి ఇంకా ఎంతమంది 40 మంది ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఆ అబ్బాయి చెప్తున్నారనమాట, నేను కళ్ళు మూసి తెరిచేలోగా మీ ప్రాణాలు కావాలంటే బయటకు వెళ్ళిపోండి, లేదంటే మీ ప్రాణాలు ఇక్కడే తీసేస్తాను అని అనేసాను అన్నాను, గన్తో పేల్చేస్తాను అని చెప్పేసరికి మళ్ళీ కళ్ళు మూసి తెరిచేలోగా అనమాట ఇంకా 30 మెంబర్స్ వెళ్ళిపోయారు, 20 మెంబర్స్ వెళ్ళిపోయారు. అంటే మొత్తం 30 ఫస్ట్ 30 మెంబర్స్, తర్వాత 30 మెంబర్స్ వెళ్ళిపోయారు అనమాట. 60 ఇంకా 10 మెంబర్స్ ఉన్నారనమాట. మీరు ఇంకా ఉన్నారేంటి, మీకు ప్రాణాల మీద ఆసక్తి లేదా, మీకు బ్రతకాలని లేదా అనేసి ఆ అబ్బాయి చెప్తున్నారు అనమాట. చెప్తే వాళ్ళు అన్నారంట, అయ్యా మేమైతే చావడానికైనా సిద్ధమే, మా ప్రభు కోసం మేము ఆరాధిస్తాము, మేము చావడానికైనా సిద్ధమే, మమ్మల్ని చంపేయండి, దేవుని మాత్రం ఆరాధించడం స్తుతించడం మానం అని చెప్పారంట వాళ్ళు. ఆ అబ్బాయి కూడా ఆ అబ్బాయి అన్నాడంట, హ్యాండ్సప్ అని ఎందుకు చెప్పానంటే నిజంగా చెత్తంతా పోయింది, ఇప్పుడు మనం అందరం కలిసి ఆరాధించుకుందాం అని చెప్పారనమాట. చూసారా ఆ చెత్తంతా ఎవరంటే కొంతమంది ప్రాణానికి భయపడిపోయి కొంతమంది 30 మంది ఫస్టే వెళ్ళిపోయారు. ఆ తర్వాత సెకండ్ మెంబర్స్ కూడా 30 సెకండ్ టైం కూడా వెళ్ళిపోయారు అనమాట. కానీ 10 మెంబర్స్ ఉన్నారు, మేము చనిపోయినా పర్వాలేదు కానీ దేవుణ్ణి మాత్రం ఆరాధించడం మానం అని అనేసి అన్నారనమాట. చూసారా ఆ అబ్బాయి అప్పుడు అన్నట్టు ఇప్పుడు మనం కలిసి అందరం ఆరాధించుకుందాం, నిజంగా మీకు హ్యాండ్సప్ అని అన్నారనమాట. ఇలాగా నిజంగానండి చెత్తంతా పోయే రోజులు ఇప్పుడు వస్తున్నాయి అనమాట. ఆ చెత్తలో నువ్వు నేను ఉండకూడదు. ఏంటంటే ఆ చెత్త అంటే దేవుని కన్నా నాకు ఉద్యోగమే ముఖ్యం, దేవుని కన్నా నాకు ఈ లోకమే ముఖ్యం, దేవుని కన్నా నా పనులే నాకు ముఖ్యం అనుకున్న వాళ్ళందరూ కూడా నా దేవుడు తుడిచిపెట్టేసే రోజులు వస్తున్నాయి కదండి. నిజంగా ఇప్పుడు చూసారా ఈ కోవిడ్-19లో ఎవరైతే ధనవంతులు అని లేదు, పేదవారు అని లేదు, ఎవరు లేరనమాట, అందరికీ వస్తుంది కదా. అది దేవునికి ఇంకా మనం లోబడకుండా దేవునికి అవిధేయులుగా ఉండి ఇంకా మనం ఏం సాధించలేము. దేవుడే మనకి సృష్టికర్తనే మనం సృష్టికర్త ఎవరని మనం ఈ క్షణంలో తెలుసుకోవాలన్నమాట. ఇలాగా మనం ఎవరి దగ్గర మనం చేస్తున్నాము అనేసి మనం ఆలోచించుకుంటే ఇలాగ ఇశ్రాయేలు అని మనం ఉండకూడదు. ఇక నుంచైనా సరే నేను దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించాలన్నమాట. ఇంకా ఇక నుంచైనా సరే నేను దేవునికి లోబడదాం, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుందాం. ఎంతో జీవితాన్ని మనం వ్యర్థం చేసాం కదండి. ఇక నుంచైనా దేవునికి మాటలు లోబడతావా, దేవుని ఆరాధిస్తావా, దేవుని స్తుతిస్తావా? దేవుని స్తుతించడంలో గొప్ప ఆనందం ఉందండి. అది తెలియక చాలా మంది వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. దేవుని స్తుతి వల్ల నీ స్థితిగతులే మారుస్తారు. దేవుని ప్రజలకి ఎప్పుడు దేవుని మీద మనం ఆధారపడతామో దేవుని ప్రజలకు ఏం కావాలో తన అవసరతలు అన్నీ కూడా తీర్చే దేవుడు అనమాట. మోషేకు సీక్రెట్ తెలిసిపోయింది. ఎందుకంటే దేవునికి మనం చేస్తే ఆ ఇబ్బందుల నుంచి ఆ ఇరుగుల నుంచి కూడా విడుదల దయచేస్తారని లేయాకే తెలిసింది. చూసారా దేవుని దగ్గర నుంచి మంచి గర్భఫలాన్ని యాకోబునికి 5 కుమారులు
కుమారుని కనీసం ఇచ్చిందనమాట. ఇలాగ మనం కూడా అనమాట దేవునికి మనం చేసుకుందాం. ప్రతిదీ కూడా దేవునితో షేర్ చేసుకోవాలి. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఎలాగో అలానే దేవుని ప్రతిదీ మనం సృష్టించింది దేవుడు కాబట్టి, అసలు మనం ఎలా ఉన్నామంటే దేవుడు కాబట్టి మంచి పోలికలు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు కదా. దేవుని మనం నిత్యం స్తుతించాలన్నమాట. ఈ దేవుడు నా జీవితం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేనైతే ఒక అన్యురాలు అనమాట. అన్ని సాంప్రదాయం నుంచి వచ్చినాను. ఒక 17 years వరకు కూడా నేను నాకు వాక్యం తెలీదు, వాక్యం చెప్పేవారు లేరు అనమాట. నేను చదివింది ఆర్సిఎం స్కూల్ అయినా సరే నేను మామూలుగా అందరిలాగా మామూలుగా వెళ్తున్నారు వచ్చేస్తున్నారు అంతే తప్ప నాకు తెలీదు. నాకు డిఎడ్ డైట్ చేసినప్పుడు దానికి సీట్లు వచ్చినప్పుడు నేను రాజమండ్రిలో చదువుకోవడం బట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాక్యం ఇంకా చర్చికి వెళ్తుంటే ఇంకా అక్కడ నేను చర్చికి కూడా వెళ్ళకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాస్టర్ గారినే మా హాస్టల్కి రప్పించేవారు. నిజంగా దేవుడు ఎవరు కావాలనుకుంటున్నారో దేవుడు వాళ్ళని నిజంగా ఎన్నుకుంటారు అనడానికి నేనే నిలువెత్తు సాక్ష్యం అని అనుకుంటాను. నేను నిజంగా ఎవరిని కూడా ఎవరి ఆత్మ కూడా నశించుకోవడానికి దేవునికి ఇష్టం లేదు కదా అండి. అందుకు దేవుడు ఎవరు కావాలి అని అనేసి అప్పుడు యోహాన్ గారు కూడా వాక్యం తను చెప్తే అందరూ మారిపోలేదు అనమాట. అక్కడ పరిశుద్ధాత్ముడు ఉండి నడిపించారు కాబట్టి దేవుని వాక్యం అందరికీ చేరి అతను అరణ్యంలో ఉండి కూడానండి అందరూ కూడా తన వెంట అరణ్యంలోకి వెళ్ళారు. మనం ఇప్పుడు ఎవరైనా సభలు జరిగితే ఎక్కడైనా మీటింగ్స్ జరిగితే మనం వెళ్తున్నామా? మన దగ్గరికి మీటింగ్స్ వచ్చినా సరే మనం వెళ్ళట్లేదు. కానీ ఆనాడు యోహాన్ దగ్గర మైక్ లేదు, ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ లేవు, ఏవి లేవు. కానీ పరిశుద్ధాత్ముని తన వాక్యం తన నోటిని బోరుగా వాడుకొని వాక్యం వెళ్ళింది కాబట్టి అంతమంది ప్రజలు కూడా రక్షింపబడ్డారు. అంతమంది ప్రజలను కూడా ఇలాగే నా విషయంలో జీవితంలో అయితే డిఎడ్ చదువుకునేటప్పుడు ఆ డేవిడ్ పాస్టర్ గారిని నిజంగా ఈ సమయంలో నేను గుర్తించుకుంటున్నాను. తను ఎక్కడున్నా సరే దేవుడు ఇంకా ఆస్వాదించాలనుకున్నా. అతనైతే వాక్యం చెప్పేవారు. అప్పుడు కూడా నాకు తెలీదు, బైబిల్ తెలీదు, వాక్యం తెలీదు, తీయడం కూడా తెలీదు. నేను అనుకుంటున్నాను దేవుడా ఇలాగా నేను చర్చ్ అయిపోయాక కూడా నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను ప్రభా, నువ్వే ఏదో ఒకటి చెయ్యు అని అన్నారు. మా డాడీ మా అమ్మ వాళ్ళైతే చర్చికి పంపించరు. నాకు అది అర్థమైపోయింది. నేను అక్కడ ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుని ఇదేంటి ప్రభా, నేను చదువుకున్నప్పుడు నాకు ఇవన్నీ చేశావు కదా, నీవే తండ్రి తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా నువ్వే చెయ్యు అని అనుకుని నేను అనుకుంటే ఇంటికి వచ్చాక ఇక అక్కడ నేను ఆల్రెడీ లాస్ట్ డే అనమాట. లాస్ట్ డే అయిపోతున్నప్పుడు మా డాడీకి అది నాకు ఫోన్ వచ్చింది. ఎప్పుడు కూడా జనరల్ వీక్నెస్ అనమాట, మామూలుగా వచ్చి పోతుందేమో కానీ ఎప్పుడు కూడా వీక్గా ఉండడం, మా డాడీ వీక్గా ఉండడం నేను చూడలేదు అనమాట. కానీ నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నీవే ఏదో ఒకటి చెయ్యి ప్రభా, నేనైతే సరే వాక్యం వినాలి, చర్చికి వెళ్ళాలని నాకు ఆశగా ఉంది ప్రభా అని అనుకున్నాను. అప్పుడు మా డాడీకి బాగాలేదని నాకు తెలిసింది. ఇంటికి వచ్చాక అనమాట ఇక్కడున్న మా సంఘం, ఈ సంఘంలో నిజంగా మా సంఘ కాపరి ఉన్నట్టుగా ఆధారాలతో చెప్పే మంచి ఆత్మీయ పోషకుని దేవుడు మాకు అనుగ్రహించారండి. ఇప్పుడు నేను ఈ చర్చికి రావాలని కూడా, ఈ చర్చ్ ఉందని కూడా నాకు తెలీదు. మా కాలనీలో ఈ చర్చ్ ఉందని కూడా నాకు తెలీదు. కానీ దేవుడు వెంటనే మా డాడీకి ఆరోగ్యం పోవడం, చాలా అనారోగ్యానికి గురయ్యారనమాట. అప్పుడు ఏం చేయాలో మాకు కూడా తెలియదు. ఇంకా అప్పుడే చదువుకుని వచ్చాం. నేను ఇంకా 2 చెల్లెలు ఉన్నారు, డిగ్రీ చదువుతున్నారు వాళ్ళు. నేనేమో రిలీవ్ అయిపోయి ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వస్తే ఆ రోజు నైట్ చాలా వీక్ అలా వీక్ అయిపోతున్నారు అనమాట. వీక్ అయిపోతుంటే ఏంటి ఇలా అయిపోతున్నారు అని అనుకున్నాం. కానీ అక్కడికి ఇక్కడికి ఎన్నో డాక్టర్స్ తిప్పాం, అన్నీ చేసాం అనమాట. చేసేటప్పుడు మా డాడీ ఆ రోజు 1:30, 2:30 అయినప్పుడు అనమాట. మా అమ్మని కూడా మర్చిపోయారు మా డాడీ. మా అమ్మ పేరు మాత్రమే గుర్తుంది. మా అమ్మని చూసి భయపడిపోయి దూరంగా వెళ్ళిపోయేవారు. అసలు మేము కూడా చాలా బెడ్రూమ్లో చాలా ఏడ్చేవారు. ఇదేంటి మా అమ్మని చూసి భయపడిపోతున్నారు అంటే అసలు మా పేర్లు కూడా గుర్తులేవు. అప్పుడే మర్చిపోయారు అనమాట. ఎందుకు అలా అయ్యిందో కూడా మాకు తెలీదు. అప్పుడు అందరూ వచ్చి ఆ నైట్ అప్పుడు అనమాట కేసీహెచ్కి మేము తీసుకెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ బాగా అయ్యి ఇంటికి వచ్చాం. మళ్ళీ 2 days మళ్ళీ అలాగే అయింది. మమ్మల్ని మర్చిపోయారు. అసలు కేసీహెచ్లో అయితే ఇంకా మా డాడీ బ్రతకరు, ఇంకా పిచ్చివారు అయిపోయారు. ఏంటో అనుకుని చేతులకి తాళ్ళు కట్టేసి ఇంకా చాలా ఎదుర్కొన్నామండి. కానీ ఆ టైంలో ఆదరణ నిజంగా వాక్యం ద్వారా దేవుడే నాకు తల్లిలాగా ప్రేమించి, తల్లిలాగా తండ్రిలాగా నడిపించి, అప్పుడు దేవుడే నాకు గొప్ప అసలు నాకు ఏ విషయం తెలీదు. కానీ అలాంటిది దేవుడే నన్ను నడిపించారు. నిజంగా దేవుడు అప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుని, ఈ మనుషులైతే ఈ అవసరం ఉన్నప్పుడు, అంటే ఏదైనా డబ్బు ఉన్నప్పుడు మనకంటే ఉన్నప్పుడే వస్తారేమో, కానీ దేవుడిలాగా మనం ప్రేమించేవారు, దేవుడిలాగా మన
ఎవరు ఉండరేమో దేవుడిలాగా మనకి అన్ని వేళలా కూడా హెల్ప్ చేసేవారు ఎవరు ఉండరేమో. అప్పుడు ఆ తర్వాత మళ్ళీ బాగానే ఉన్నారు. అప్పుడు ఈ సంఘ కాపరి అయినా సరే మా సన్ని మాథ్యూ అయ్యగారేమో మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి ఇక అలాగా ఈ సంఘానికి నేను నడిపించాను. నాకు దాని వల్ల తెలిసింది ఏంటంటే ఏదైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక వింటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా స్వస్థపరిచారు మా డాడీని. ఆ డాక్టర్స్ కూడా కాలు చేయి రాదు అన్నారు, కానీ మా డాడీ చక్కగా ఇప్పుడు నడవగలుగుతున్నారు. ప్రమోషన్ మీద వైజాగ్లో ఆర్టీసీలో స్క్వాడ్గా కూడా చేస్తున్నారు. నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశారు. హల్లెలూయా. ఈ దినంలో మేము ఎలా ఉంటున్నాము అంటే అది దేవుని కృపేనండి. ఎంతో మంది చనిపోతున్నారు, అసలు ముందుగానే దేవుని ఎరగకుండానే చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. కానీ నేనైతే మాత్రం నాలో ఏ గొప్పతనం లేదు, కానీ దేవుడు నన్ను ఎవరి ముందు రక్షించుకుంటారు అంటే నాకు అడిగితే మట్టుగా నా రక్షణ లేకపోతే వీళ్ళు పాడైపోతారు, నా రక్షణ లేకపోతే తిని అసలు బ్రతకలేదు అని అనుకున్నారు. కాబట్టి ముందుగా దేవుడు మా ఇంట్లో నన్ను రక్షించుకున్నారు అనుకుంటున్నాను అనమాట. అతని రక్షణ లేకపోతే నేను దేనికి పనికిరానిదానండి. నేను ఆ తర్వాత మా డాడీ బాగలేనప్పుడు ప్రైవేట్గా ఇలా వర్క్ చేస్తున్నాను. ఉన్నారు. సెకండ్ కార్యం నాలో నేను బాప్తిసం తీసుకున్నాను, రక్షణ పొందుకున్నాను. నా జీవితంలో అద్భుత కార్యం ఏంటంటే అప్పుడు 2016-17 టైంలో డిఎస్సి కూడా లేదు. ఏంటి నేను ప్రైవేట్లోనే ఇలా చేసుకోవాలా సిగ్గుపడ్డాను. నేనైతే మాత్రం పనిచేసి ఏమైనా వర్క్ చేసి అందులోనే వర్క్ చేసుకుందాము అని అనుకున్నాను. అలాంటి టైంలో నాకు ఐటీడీఏలో అనమాట నోటిఫికేషన్ పడింది. ఇది నాకు వస్తుందని కూడా అనుకోలేదు, కానీ విశ్వాసంతో అనమాట. అప్పుడు కూడా 1 వీక్ అంతా కూడా ఫాస్టింగ్లో ఉన్నాను అనమాట. 1 వీక్ ఫాస్టింగ్లో ఉన్నాను. ఆ 1 వీక్లో మొత్తం నా అప్లికేషన్స్ నాదైతే 500 అప్లికేషన్ అండి. ఇప్పటికీ నాకు గుర్తుంది 500 అప్లికేషన్. అందులో 120లోని అందరూ సెలెక్ట్ చేసేటప్పుడు 30th ఉంది నాది. ఆ తర్వాత అందరినీ సెలెక్ట్ చేసి ఈ టెట్ మార్క్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టినప్పుడు అనమాట ఏజెన్సీలో ఫస్ట్ ప్లేస్ నాది వచ్చిందండి. నిజంగా దేవుని అంత అద్భుత కార్యం చేశారంటే నేను అనుకునేదాన్ని చదువుకునేటప్పుడు అందరికీ నాకు అంత జ్ఞానం లేదు. దేవుని మనం ఎన్నుకున్నాక అన్నీ మనకు తక్కువని అనుకుంటాం. కాబట్టి నిజంగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అనమాట. నా ఫ్రెండ్కి అయితే హిందీలో ఉండేది కూడా తెలుగులో రాసి చెప్పేదాన్ని. ఆ అమ్మాయికి ఎక్కువ మార్క్స్ వచ్చేసాయి, నాకైతే తక్కువ మార్క్స్ వచ్చాయి. ఇదేంటి చెప్పినా నాకు తక్కువ మార్క్స్ వచ్చాయేంటి ప్రభు అని నేను అనుకునేదాన్ని అనమాట. ఇదేంటి నాకు తక్కువ మార్క్స్ వచ్చి చెప్పిన వాళ్ళందరికీ ఎక్కువ మార్క్స్ వచ్చాయి అనుకున్నాను. కానీ వాళ్ళందరికన్నా దేవుడు ముందుగా నాకు ఉద్యోగాన్ని దయచేశారు. అంటే అలయక మేలు చేస్తాంట తగిన కాలం ముందు మనం పంట పోస్తామని దేవుని వాక్యం ఉంది. నిజమేనండి, అలయక మనం మేలు చేస్తే దేవుడు ప్రతిదీ గుర్తించుకుంటారు. అప్పుడే కార్యం జరగకపోవచ్చు, అప్పుడే మనం వినకపోవచ్చు, కానీ దేవుడు తగిన కాలం ముందు మనకి పంట మంచి ఉద్యోగంలో ఏదైనా ఆరోగ్యమైన ఏదైనా సరే సహాయం చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇలాగ మా ఇంట్లో ఇప్పుడైతే నా తర్వాత అమ్మాయి మా చెల్లి కూడా బాప్తిసం తీసుకున్నారు. మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. మా అమ్మ వాళ్ళు మా చెల్లిగా లాస్ట్ అమ్మాయి కూడా బాప్తిసం తీసుకోవాలి. మా ఇంటి వాళ్ళ అనుకుంటున్నాను అందరూ దేవుని రక్షణ పొందాలి అనుకుంటున్నాను. మీరు కూడా నా ఏకి నుంచి అయినా సరే ఉన్నాయి అని అంటే అవి విడిచిపెట్టి దేవుడా నాకు కావాల్సిన బలాన్ని శక్తిని దయచేయండి అని మీరు కూడా ప్రార్థించండి. ఇక నుంచి అయినా సరే ఇశ్రాయేల్ ప్రజలకు ఉండమని అనుకుంటున్నాను. ఈ వాక్యం విన్న వాళ్ళందరూ కూడా ఇశ్రాయేల్ ప్రజలను మనం లోబడకుండా దేవుణ్ణి ఏది జయించలేమన్నమాట. దేవునికి లోబడి విధేయతతో తన ఆజ్ఞలను అనుసరిస్తారని నేను విశ్వసిస్తున్నాను. ఇంకో పాట దేవుని ఆరాధిస్తూ స్తుతిద్దాం. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా స్నేహం యేసుతోనే, నా గమ్యం క్రీస్తులోనే. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా యేసు నన్ను విడువాడు. నా హితులందరూ నన్ను మరచినా యేసు నన్ను మరువాడు. నా స్నేహం యేసుతోనే,
వల్ల ప్రభావ మేము లోబడిన వాళ్ళు ప్రజల్లో ఉండకూడదు ప్రభావ తండ్రి. వారి వల్ల ప్రభావ తండ్రి దేవ మా జీవితాన్ని వెనక్కి తిరిగి స్వభావాన్ని మాకు దయచేయకండి ప్రభావ. నీవు చేసిన ఆశీర్వాదాలను ప్రభావ తండ్రి గుర్తించుకొని ప్రభావ ఆశీర్వాదాలను చూసి మేము ప్రభావ తండ్రి దేవా ముసుకోకుండా ప్రభావ ఆశీర్వాదాలను చూసి ప్రభావ మమ్మల్ని మేము హెచ్చించుకోకుండా ఆశీర్వాదకరమైన నీవు దయచేసావని ప్రభావ తండ్రి. నీవు లేకుండా ఏది మాకు లేదని ప్రభావ తండ్రి దేవా మేము ఇలాగా ఈ జీవితాన్ని దేవ కొనసాగించడానికి సహాయం దయచేయండి ప్రభావ తండ్రి. ప్రతిదినం ప్రభావ తండ్రి మా అవసరాలన్నింటిలోని దేవ నీవే సహాయం దయచేయి ప్రభావ తండ్రి. నీకు ప్రతిదినం మనవి ప్రభావ స్తుతులు చెల్లించుకోవడం నడిగించు ప్రభావ. ఇదిగో తండ్రి దేవా ఈ రోజు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభావ. అవును ప్రభావ తండ్రి నీవు లేకపోతే ప్రభావ మా జీవితం దేనికి లేదు ప్రభావ తండ్రి. తండ్రి వేసే తండ్రి దేవా ఇదిగో ప్రభావ తండ్రి దేవా ప్రభా తండ్రి గడ్డి లాంటి మా జీవితం ప్రభావ ఎప్పుడు వాడిపోతుందో తెలియదు తండ్రి. నీటి పొడవులని జీవితం ప్రభావ తండ్రి దేవ మమ్మల్ని ఈ స్థితిలో నిలబెట్టినందుకు స్తోత్రం ప్రభావ. ఇదిగో దేవ ఎంతో మంది యవనస్తులు ప్రభావ తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. దేవా యవనస్తులు అందరినీ ప్రభావ నీ కాడిని మోయడానికి ప్రభావ వారి ప్రభావ వాక్యం చేత దర్శించండి దేవా. ఎంతో మంది ప్రభావ తండ్రి దేవ ఈ కోవిడ్-19తో బాధపడుతున్నదండి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తండ్రి దేవా. దీనికోసం ప్రభావ ఇంకోసారి ప్రార్థన చేయకుండా ప్రభావ తండ్రి దేవా ఈ వైరస్ అనే మాట ప్రభావ మా చెవులు వినపడకుండా సహాయం దయచేస్తామని నమ్ముతున్నాం ప్రభావ తండ్రి దేవా. ఇప్పుడే ప్రభావ అద్భుత కార్యం చేయండి ప్రభావ తండ్రి. ఒక్క పాజిటివ్ కేసు కూడా ప్రభావ రాకుండా ప్రభావ తండ్రి దేవా దీనికోసం మేము ప్రార్థించే ప్రభావ సమయాన్ని ఇంకోసారి మాకు దయచేయకుండా ఉంటామని ప్రభావ మా చెవులు వినబడకుండా ఉంటుందని ప్రభావ నమ్ముతున్నాం వేసే తండ్రి దేవా. నీ మీద ప్రభావ విశ్వాసం వచ్చి ప్రభావ జీవించిన వారందరికీ ప్రభావ తండ్రి నీవే ఆదరించి ప్రభావ తండ్రి దేవా వారికి ప్రభావ కావాల్సిన అవసరం తీర్చండి ప్రభావ. ఇదిగో వేసే తండ్రి నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవస్తోత్రం చెల్లించుకున్నాం ప్రభావ తండ్రి. ఇదిగో దేవా ఈ జేఎస్ఎం మినిస్ట్రీలో చేస్తున్న ప్రతి ఒక్కరిని చేతికి అప్పగిస్తున్నాం ప్రభావ. జోసెఫ్ అని చేసిన ప్రభావ పరిచర్యలో సహాయం దయచండి ప్రభావ తండ్రి. నిత్యం ప్రభావ తండ్రి దేవ తోడుగా ఉండి పక్కన ఉండి ప్రభావ నిలబడి వేసే తండ్రి. ఇదిగో దేవా నాకు ప్రోత్సాహపరిచిన ప్రభావ మా సంఘాన్ని ప్రభావ సంఘ కాపరిని చేతికి అప్పగిస్తున్న ప్రభావ తండ్రి దేవా తండ్రి. దీనికి ప్రోత్సహించి ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తున్న తండ్రి. ఇంకోసారి ప్రభావ తండ్రి దేవా అనేకుల్ని ప్రభావ తండ్రి యవనస్తులు నీ వైపు తిప్పుకోనమని ప్రభావ తండ్రి ఈ గొప్ప అవకాశాన్ని ప్రభావ మాకు దయచేసినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడిగి